రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కడంతో రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష మార్పు తప్పనిసరి అయింది. ఇప్పటికే పార్టీ హైకమాండ్ కొత్త బాస్ పై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర నేతలతో చర్చలు జరుపుతోంది. కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ కొలువుదీరడంతో రాష్ట్ర బీజేపీలో మార్పులు రానున్నాయి. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. దీంతో ఆయన స్థానంలో కొత్త వ్యక్తి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ని పక్కన పెట్టిన బీజేపీ హైకమాండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది. దీనిపై పార్టీ క్యాడర్ నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. అయితే కేవలం ఎన్నికల కోసమే మార్పు జరిగిందని, పూర్తి కాగానే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని బీజేపీ అధిష్టానం చెప్పింది. లోక్సభ ఎన్నికలు ముగిసి ఎన్డీఏ వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మంత్రివర్గం కూడా ఏర్పాటైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి పదవులు దక్కాయి. దీంతో జాతీయ అధ్యక్షుడితో పాటు వివిధ రాష్ట్రాల అధ్యక్షులను మార్చడంపై దృష్టి పెట్టింది బీజేపీ హైకమాండ్. కిషన్ రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తిని నియమించడానికి కసరత్తు చేస్తోంది. మంత్రి పదవులు ఆశించి భంగపాటుకు గురైన నేతల్లో ఒకరికి ఆ పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకొని కొత్త బాస్ ను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. బీజేపీ అధ్యక్ష పదవి రేసులో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా మరోసారి స్టేట్ చీఫ్ బాధ్యతలు తీసుకునేందుకు ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు సమాచారం. అయితే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ముందు వరుసలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మహిళా కోటాతో పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆమె పేరును కూడా హైకమాండ్ సీరియస్ గానే పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బీసీ మాస్ లీడర్ గా ఉన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇప్పటికే 2 సార్లు ఎంపీగా గెలిచారు. బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా రెడ్డికి అవకాశం ఇచ్చినందున రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలనే వాదనలున్నాయి. ఇక వీలైనంత త్వరగా స్టేట్ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని అంటున్నారు పార్టీ ముఖ్య నేతలు.